యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ చూస్తున్నాం. బీజేపీ అభ్యర్థులు పోచంపల్లి, చౌటుప్పల్ కావచ్చు, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక అద్భుత ప్రచారంగా దూసుకెళ్తున్నారు. ఈసారి బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పవచ్చు. చూస్తున్నాం మనం చౌటుప్పల్ మున్సిపాలిటీ సంబంధించి 19వ వార్డు అభ్యర్థిగా రమణగౌరి శంకర్ బరిలో ఉన్నారు. మరి రమణగౌరి శంకర్ బీజేపీలో చురుకైన పాత్ర వహిస్తున్నాడు. ఎప్పటి నుంచో కూడా బీజేపీలో ఉంటూ ఈ బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా చౌటుప్పల్లో పనిచేసినటువంటి వ్యక్తి రమణగౌరి శంకర్. పేద ప్రజలకు సేవ చేసే గుణమున్నటువంటి వ్యక్తి రమణగౌరి శంకర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలే ఒక అద్భుతంగా దూసుకెళ్తున్నాయి. ప్రతి పథకము రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి రమణగౌరి శంకర్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. సార్ శంకర్తో మాట్లాడదాం. శంకర్ గారు చెప్పండి, మీరు 19వ వార్డు నుంచి బరిలో ఉన్నారు, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా. మీరు వెళ్తున్న సందర్భంలో ఓటర్లు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? మీరు వారికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మేము ఈ 19వ వార్డులో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే 19వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నాము. ఈ యొక్క వార్డులో నేను గతంలో పోటీ చేసి 12 ఓట్లతోటి ఓటమి పాలు చెందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వార్డులో అనేకమైనటువంటి సమస్యలు, మౌలిక వసతులు ఏవి కూడా సరిగ్గా లేవు. మంచినీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, మినరల్ వాటర్ సమస్య ఉంది. ఈ యొక్క కాలనీలో మొత్తం ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, ఈ యొక్క చెరువు కట్ట ఎంబడి వాటర్ లీకేజీ, ఈ హ్యాండ్లూమ్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ వెనుకలు ఉన్న ఇండ్లన్నీ మొత్తం కూడా వర్షాకాలం వస్తే మునిగిపోయే పరిస్థితి. అక్కడ వడ్లదాటి కాలనీ దగ్గర ఆ యొక్క కాలనీలో పూర్తిగా కంప చెట్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏది లేక కూడా భరత్ నగర్లో కూడా వాటర్ ప్రాబ్లం. ఇవన్నీ కూడా అన్ని కాలనీలో పూర్తిగా కూడా ఏంటంటే ప్రజలకు అవసరం వచ్చే ప్రభుత్వం అందించాల్సినటువంటి మౌలిక వసతులు ఇప్పటి వరకు కూడా అందించలేదు. వారికి అనేకమైన సమస్యలు పూర్తిగా కూడా చాలా వరకు ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఆ యొక్క సమస్యలు చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 2 పర్యాయాలు ఇక్కడ ఏలిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 2 సంవత్సరాలు అయింది. మేము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాము, మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని ఒకవైపు వీళ్ళు, గతంలో బీఆర్ఎస్ ఒకవైపు. మరి ప్రధానంగా ఈ 2 పార్టీలు ఎలాంటి అభివృద్ధి ఈ వార్డుకు చేయలేదా? మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ యొక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ పోయారు, కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ పోయారు. కండువాలు మారిన తప్ప నాయకులు మారలేదు. వాళ్ళు చేసిన పోయినసారి గెలిచిన వాళ్ళే మళ్ళీ పోటీ చేస్తారు, కండువాలతోటి వేరే కండువాలతోటి వస్తారు తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. ఈ యొక్క నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా కూడా ప్రజలకు అందించవలసిన మౌలిక వసతులు, ఒక ప్రజలకు ఏముంటుంది అవసరము, ఒక మంచినీళ్ళు కావాలి, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కావాలి, సిమెంట్ రోడ్ కావాలి, కరెంట్ లైన్లు కావాలి. ఇవి తప్ప ప్రజలకు అందించవలసిన మౌలిక వసతులు ఈ 4-5 తప్ప వేరే ఏం అడిగారు వాళ్ళు. కానీ ఈ 4-5 కూడా ఎవరు కూడా అందియలేదు. ఒకసారి తిరగండి, ప్రజలలో తిరిగితే ఆ యొక్క సమస్యలు అనేది పూర్తిగా కూడా తెలుస్తాయి. ఈ యొక్క చౌటుప్పలకు ఆఫీస్కు 100 మీటర్ల దూరంలో ఉన్నది ఈ యొక్క కాలనీ. ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ అధికారులు ఏం చేస్తురా, మరి అప్పుడున్న పాలకులు ఏం చేస్తురా, కానీ ఈ యొక్క చౌటుప్పల ఇక్కడనే కాదు, ఏ వార్డులో చూసినా కానీ 20 వార్డులకు కూడా 20 వార్డులలో సమస్యలే ఉన్నాయి తప్ప ఏది కూడా అభివృద్ధి అనేది శూన్యం. ఇంకో గతంలో ఏంటంటే ఈ యొక్క చౌటుప్పల మండలానికి నరేంద్ర మోడీ గారు శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బన్ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ 100 కోట్ల రూపాయలతోటే కరెంటు లైన్లు కానీ, ఇంతో అంతో సిమెంట్ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ అవన్నీ పనులు జరిగినాయి తప్ప మంచినీటి వస్తుంది. కానీ ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏమీ లేవు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు చూస్తున్నాం. సుకన్య యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, చెప్పుకుంటూ పోతే కేంద్ర పథకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు పేద ప్రజలకు ఇచ్చే అవకాశం ఉందా? మేము ఇస్తున్నాం కూడా ఆల్రెడీ. నరేంద్ర మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయినప్పటి నుండి రాష్ట్రాలకు, గ్రామాలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ నేరుగా నిధులు ఇస్తారు. 15th ఫైనాన్స్ కింద గ్రామాలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ ఒక ఫర్ హెడ్కు వచ్చేసి 815 రూపాయలు ఇస్తున్నది. సుమారుగా చౌటుప్పల పట్టణంలో 40,000 పాపులేషన్ ఉంది, ఏది ఓన్లీ టౌన్ వరకు. టోటల్గా 40,000 ఇంటూ 4 ఎంపుల 32, 3,20,00,000 రూపాయలు చౌటుప్పల పట్టణానికి వస్తున్నాయి. అంటే ఒక వార్డుకు వచ్చేసి ఇంచుమించు 18 లక్షల నుండి 16 నుండి 18 లక్షల రూపాయలు వస్తున్నాయి. అంటే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏంటంటే అభివృద్ధికి పూర్తిగా కూడా విరుద్ధంగా పనిచేస్తూ వాళ్ళ డబ్బులు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఈ యొక్క అభివృద్ధిని పట్టించుకోవడం పాపం లేదు.
అంటే ప్రధానంగా శంకర్ గారు మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? మీరే అంటున్నారు గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఈ యొక్క 19వ వార్డు కాదు చౌటుప్పల్ మున్సిపాలిటీ మొత్తం కూడా ఎలాంటి అభివృద్ధి పడలేదు, మొత్తం కూడా చౌటుప్పల్ అంతా కంపుమయమైందని చెప్తున్నారు. ప్రధానంగా మీరు వెళ్తున్న సందర్భంలో ఓటర్లు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు, ఎలాంటి సమస్యలు అడుగుతున్నారు, మీరు వారికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? కనీసం ఇప్పుడు మున్సిపల్ అయి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిగా ఈ 6 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు కానీ అధికారులు కానీ కనీసం కాలనీలలో ఉన్నటువంటి కంప చెట్లు కూడా క్లీన్ చేసి పందుల బెడదను కూడా పోగొట్టనట్టు దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కానీ ఉన్నారు. అంటే మీకు అవకాశం ఇచ్చినట్లయితే, మిమ్మల్ని గెలిపించినట్లయితే ప్రధానంగా మొట్టమొదటిగా ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు? అదే విధంగా చూస్తున్నాం యువత చెడుదారి పడుతుంది, మీరే చెప్తున్నారు యువత చాలా కీలకం అని చెప్తున్నారు బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా. మరి యువత చెడుదారి పడుతుంది, మొత్తం డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. యువకుల కోసం, యువత కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఈ యొక్క చౌటుప్పల పట్టణంలో అనేకమైనటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి. మంచినీటి సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వాడుకునే వాటర్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, కరెంట్ లైన్, ఈ యొక్క 5 ముఖ్యమైనవి ఏంటంటే ప్రజలకు అవసరం, నిత్యావసరం. అవి ఈ యొక్క నిత్యావసరంలో ఏంటంటే ఈ సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు ప్రభుత్వాన్ని ఏది కూడా ఆశించదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేది రేషన్ బియ్యం ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సిమెంట్ రోడ్లకు డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. చాలా వరకు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి నిధులు ఏమైతున్నాయో అన్ని స్కీమ్లలో కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, ఇందిరమ్మ ఇల్లు కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇలా సొంతం డబ్బులు కావు, నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు పరిపాలనిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వాటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలు కూడా ఇల్లు ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు బెదిరించి బీజేపీ వాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి. ఇందిరమ్మ కమిటీలని ఆ కమిటీలని పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళకే తప్ప నిజమైన లబ్ధిదారులు బీజేపీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ నిజమైన పాపం న్యూట్రల్ ఓటర్లు కానీ ఉంటే వాళ్ళకి యొక్క లబ్ధిదారుల స్కీమ్ అయితే ఇందిరమ్మ ఇండ్లు అనేది రాలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజలు ఒకసారి ఎన్నుకున్నప్పుడు అందరికీ ప్రతినిధి తప్ప ఒక్క పార్టీ కాదు. అట్లంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక రేషన్ బియ్యం సప్లై ఇస్తున్నాడు. ఈ వర్గం అనగా ఆ వర్గం అని కాదు, అందరికి ఇస్తారు కదా. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అనే ఎందుకు ఇందిరమ్మ ప్రజలకు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి తప్ప ఈ యొక్క పేర్లు పెట్టుకొని ఈ కమిటీలని వాళ్ళ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇవ్వడం ఈ యొక్క దౌర్భాగ్య స్థితి. ఈ యొక్క ఎమ్మెల్యేలకు కన్సల్ట్ తోటి ఇక్కడ నిజమైన అధికారులు లబ్ధిదారులను సెలక్షన్ చేయాలి, ఇక్కడ ఉన్నట్టు స్థానిక నాయకులు సెలక్షన్ చేయాలి. కానీ ఈ యొక్క ఎమ్మెల్యేలకు ఇష్టారాజ్యంగా చెప్పి ఎమ్మెల్యేలు లిస్ట్ రాసి కాంగ్రెస్ కింది లీడర్లకు ఇస్తే వాళ్ళు ఏమైనా వాళ్ళ కార్యకర్తలకు రాసుకుంటారు. అది నిజంగా కూడా అది రాజ్యాంగానికి కానీ ప్రభుత్వానికి కూడా ఇబ్బందే. వాళ్ళకు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మా కాంగ్రెస్ వాళ్ళకే రాస్తారంటే నిజమైన లబ్ధిదారులకు చేస్తే ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కాదు, నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క స్కీమ్స్ అందాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద మద్యం మీదనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అదే మద్యం డబ్బులతోటి యువతనంతా చెడగొడుతుంది తప్ప ఎలక్షన్లు వచ్చినాయి మద్యం విచ్చలవిడిగా వేర్లై పారుతుంది. ఎవరు పట్టించుకోవట్లేరే? ఎలక్షన్ క్యాంపెయినింగ్ వాళ్ళ ఎలక్షన్ ఆఫీసర్లు కూడా పట్టించుకోవట్లేరు. విచ్చలవిడి అధికార పార్టీ వాటి డబ్బులు ఇష్టం ఉన్నట్టు మందు బాటిల్ అవన్నీ పంచి ఏం చేస్తారు పూర్తి కూడా. ఇంకొకటి ఏంటంటే గంజాయి, యువకులందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారు. వాళ్ళంతా కుటుంబాలన్నీ ఆగమవుతున్నాయి. ఈ యొక్క కాలనీలు చౌటుప్పలు అన్ని కాలనీలు కూడా ఈ యొక్క యువత ఖరాబ్ కావడం దానికంటే మొత్తం మద్యము, గంజాయి, స్మగ్లింగ్ ఇవన్నీ కూడా చెడుదారుల పట్టడానికి కారణం ఏంటంటే ప్రభుత్వమే మొట్టమొదటి కారకులు. వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చెప్తారు? బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ప్రభుత్వమే మీది కదా, వైన్స్లే బంద్ చేస్తే అయిపోతుంది కదా. ఇది ఎక్కడ దౌర్భాగ్యం చెప్పు? మనతోటి ఫీజు కట్టించుకుంటేందుకు బెల్ట్ షాపులు బంద్ పెట్టేందుకు? అంటే ప్రజలంతా మందు తాగమనడం ఎందుకు, బయటకు వచ్చి పైపు వేసడం ఎందుకు అన్నట్టుంది పరిస్థితి. ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ నాయకులైనా కానీ ఇది యొక్క పద్ధతి అయితే మంచిది కాదు. ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు నిజంగానే చేయండి. నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ తోటి ఈ రోజు ప్రజలకు వెళ్తున్నాం. సుమారు 20 నుండి 30 స్కీమ్స్ ప్రజలకు నేరుగా అందుతున్నాయి. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, రైతులకు ఇచ్చేటువంటి ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం కానీ, పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం కానీ, ఈ అనేకమైనటువంటి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ప్రజలకు నేరుగా నిధులు వస్తున్నాయి. ఆ యొక్క స్కీమ్స్ మేము తీసుకెళ్తున్న ప్రజలకు, అరే ఇన్ని స్కీమ్స్ ఇచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏం చేస్తారు? ఈ వచ్చిన డబ్బులు వాళ్ళే అటు డైవర్ట్ చేస్తారు.
19వ వార్డు చౌటుప్పల్ మున్సిపాలిటీ, 19వ వార్డు, సీరియల్ నెంబర్ వచ్చేసి 3. కమలం పువ్వు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలను వేడుకుంటున్నారు. చూస్తున్నాం గత ప్రభుత్వంలో చౌటుప్పల్కు చేసిందేం లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చి కూడా చేసిందేం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలే, ప్రతి పథకం కూడా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలే పేద ప్రజలకు సేవ చేస్తున్నాయి. ఖచ్చితంగా 19వ వార్డుగా నన్ను ఈసారి గెలిపించినట్లయితే 19వ వార్డును అభివృద్ధి పరుస్తా, మౌలిక వసతులు కల్పిస్తా, ప్రతి పేదవాడి గుండెల్లో ఉంటా, ప్రతి పేదవాడికి న్యాయం చేసే వైపు ఉంటాను. ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుపై ఓటేసి ఈ 19వ వార్డుకు సంబంధించి నన్ను గెలిపించాలని చెప్పి వేడుకుంటున్నాడు శంకర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఖచ్చితంగా ప్రతి పేదవాడికి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను, ప్రతి పేదవాడి గుండెల్లో ఉండేటట్టు చేస్తానని చెప్పి చెప్తున్నాను. ఇది అరుణ్తో శరత్, చౌటుప్పల్ మున్సిపాలిటీ, 19వ వార్డు.